గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి నేను 20 years గా యూజ్ చేసిన హెయిర్ ప్యాక్ అయితే మీకు రివీల్ చేస్తున్నానండి. సూపర్ గా ఉంటుంది హెయిర్ ప్యాక్. నాకు చాలా ఇష్టమైన హెయిర్ ప్యాక్ అన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. దీనివల్ల బెనిఫిట్స్ గానీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. ఇందులో అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. నాకు పర్సనల్ గా ఇష్టమైన హెయిర్ ప్యాక్ ఇది. ఎందుకు అంత ఇష్టం ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ లో అయితే ఒక సీక్రెట్ అనేది రివీల్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఆ సీక్రెట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల నుంచి కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు కదండి. చిన్నప్పటి నుంచి ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకా హెయిర్ సాఫ్ట్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతుంది, న్యూ హెయిర్ ప్రమోట్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్ కి యూజ్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. లాంగ్ హెయిర్ కావాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో లాంగ్ హెయిర్ కావాలి, హెయిర్ ఊడకూడదు, హెయిర్ ఊడిన చోట రీగ్రోత్ అవ్వాలి, వైట్ హెయిర్ రాకూడదు అని చెప్పేసి చాలా అనుకుంటూ ఉంటాం. మనం ఎలా అనుకుంటామో అంతే కేర్ గా హెయిర్ అయితే చూసుకోవాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా ఫేస్ కి చాలా అంటే మేకప్ కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. సో అందులో కొంచెం హెయిర్ కేర్ తీసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎవరు కూడా వీక్ హెయిర్ అని చెప్పేసి అంటే హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకునే అవసరం లేకుండా ఉంటుంది, మనం ఇంట్లోనే న్యాచురల్ గా హెయిర్ కేర్ అనేది తీసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీకు సీక్రెట్ తెలియాలంటే మాత్రం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అదేంటి అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ లోనే ఎందుకు చెప్తున్నానంటే మీకు డిఫరెన్స్ చూపించాను కదా, అందుకని లాస్ట్ లో చెప్తాను. కంపల్సరిగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం వేసుకునే హెయిర్ ప్యాక్లో అన్నీ కూడా న్యాచురల్వే యూజ్ చేస్తున్నామండి. అన్ని లీవ్సే యూజ్ చేస్తున్నాము. మందారం లీవ్స్, బ్రింగ్రాజ్ లీవ్స్ యూజ్ చేస్తున్నామండి. ఇవి చక్కగా తెంపుకొని వాష్ చేసుకొని నీట్గా మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా, చక్కగా బ్రింగ్రాజ్ లీవ్స్ అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, నీట్గా ఇలాగా తీసుకొని మందార ఆకులు కూడా 2 వాష్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అయితే నేను మెంతులు తీసుకున్నానండి. మెంతులు నైటే నానబెట్టుకున్నాను అనమాట. కర్డ్లో నానబెట్టాను నేను, వాటర్లో కాదు. మీరు వాటర్లో కూడా నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో నైట్ నానబెట్టినవి మార్నింగ్ మిక్సీ అయితే చేసినానండి. మెంతులు, బ్రింగ్రాజ్ లీవ్స్ అండ్ మందార ఆకులు అయితే మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్ ప్యాక్ వల్ల అసలు వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే కంపల్సరిగా తగ్గుతాయి అన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి, మెత్తగా ఉండాలి. ఇందులో నేను ఒక లెమన్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా సరే పోతుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి బాగా. నెక్స్ట్ నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని కూడా చూపిస్తున్నానండి. మీరు ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే చక్కగా చిక్కులు లేకుండా దువ్వుకోండి హెయిర్ మొత్తం. ఆ తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాతే టిప్స్ వరకు కూడా అప్లై చేసుకోండి. మీరు ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే రూట్స్ టు టిప్స్ వరకు అయితే అప్లై చేసుకోవాలండి. ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను ఇక్కడ. సో ఇందులో యూజ్ చేసింది మనం హైబిస్కస్ లీవ్స్ అండి. మందారాకులలో అమోనో యాసిడ్స్, విటమిన్స్ ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుందండి. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ ఫాలికల్స్ గట్టిపరిచి బ్రేకేజ్ హెయిర్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుందండి. హెయిర్ చిట్లిపోకుండా చూస్తుందన్నమాట. ఇంకా డాండ్రఫ్ ఏమైనా ఉంటే, ఇచ్చి స్కాల్ప్ అంటే స్కాల్ప్ ఏమైనా ఇరిటేషన్గా ఉంటే మనకి అది కూడా తగ్గిస్తుంది అనమాట రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. ఇంకా మనకి గ్రే హెయిర్ ఏమన్నా ఉంటే గ్రే హెయిర్ని కూడా తగ్గిస్తుందండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ పిల్లలకి చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తే గనక గ్రే హెయిర్ అనేది వాళ్ళకి రాకుండా ఉంటుంది.
హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది, స్ట్రాంగ్గా ఉంచుతుంది, షైనీగా కూడా ఉంచుతుందండి. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసింది బ్రింగ్రాజ్ అండి. బ్రింగ్రాజ్ లీవ్స్ ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళన్నా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. ఆయిలీ హెయిర్, నార్మల్ హెయిర్, డ్రై హెయిర్ ఏ టైప్ అయినా పర్వాలేదు. బ్రింగ్రాజ్ లీవ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ని బూస్టప్ చేస్తుందండి. నెక్స్ట్ ఇచీ స్కాల్ప్స్ ఏమన్నా ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా సరే తొందరగా తగ్గిస్తుంది అనమాట. బ్రింగ్రాజ్ లీవ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుందండి. ఇంకా కండిషనర్గా కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి బ్రింగ్రాజ్ లీవ్స్లో. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి, న్యాచురల్వే కాబట్టి. నెక్స్ట్ యూజ్ చేసింది మెంతులు. మెంతుల వలన చాలా యూజెస్ ఉంటాయి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, హెయిర్ పొడవుగా పెరగడానికి కూడా మనకి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతాయి మెంతులు అనేవి. జుట్టు నల్లగా అవ్వడానికి కూడా యూజ్ అవుతాయండి. సో ఇవి కూడా చిన్నప్పటి నుంచి మెంతులు అనేవి పిల్లలకి యూజ్ చేయండి. గ్రే హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుందన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని 1 అవర్ అయితే ఉంచుకోండి. మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ ప్యాక్ ఎండిపోక ముందే మీరు హెడ్ బాత్ అనేది చేయాలన్నమాట. ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా అంతేనండి. ఎందుకంటే అందులో రిలీజ్ అయిన మాయిశ్చరైజర్ అంతా ఎండిపోతే పోతుంది. సో ఎండిపోక ముందే కూడా మనకి హెయిర్కి ఉండేలాగా హెడ్ బాత్ అయితే చేసుకోండి. షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇక్కడ మా పాప నేను అయితే అప్లై చేసుకున్నామండి. నెక్స్ట్ ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మీకు డ్రై అవ్వకుండా ఉండడానికి మీ దగ్గర హెయిర్ కవర్స్ ఉంటే పెట్టుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకనే పెట్టలేదు. సో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. డ్రై అవ్వకుండా ఉంటుంది. 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ చూపిస్తామండి మా హెయిర్ అయితే ఎలా ఉందో. సో ఇలాగా ప్యాక్ మొత్తం కూడా హెయిర్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. లాస్ట్లో మిగిలిపోతే మొత్తం కూడా ఇలాగా అప్లై చేసేసుకోండి. హెయిర్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీరు కండిషనర్ అనేది మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత మా పాప హెయిర్ చూడండి ఎలా ఉందో. తనది కొంచెం కర్లీ హెయిర్ అనమాట. సో సాఫ్ట్గా ఉంది, బౌన్సీగా కూడా ఉంది. నెక్స్ట్ నా హెయిర్ కూడా చూపిస్తున్నాను చూడండి. నేనైతే కోంబ్ కూడా చేసుకోలేదండి, దువ్వను కూడా దువ్వుకోలేదన్నమాట. అలాగ జస్ట్ పైన క్లిప్స్ అయితే పెట్టేసుకున్నాను అంతే. చూశారు కదా ఈవినింగ్ కూడా ఎలా ఉందో హెయిర్ అనేది చూడండి. నేను బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నా హెయిర్ అయితే కోమ్ చేయలేదండి, మీకు అలాగే చూపిస్తున్నాను. మార్నింగ్ ఎలా ఉందో ఈవినింగ్ వరకు కూడా నా హెయిర్ అనేది అలాగే ఉంది. బ్యాక్ సైడ్ తిరిగి కూడా చూపిస్తాను, ఒకసారి ఎలా ఉంది అనేది మీరే చూసి నాకు చెప్పండి. సో చూసారు కదండి, అస్సలు కోమ్ చేయలేదండి నేను హెయిర్ని అయితే. ఇలా ఇంటికి వచ్చి నేను వీడియో అనేది రికార్డ్ చేసి పెడుతున్నాను. వీడియో మొత్తం చూసారు కదా, మీకు హెయిర్ ప్యాక్ ఎలా అనిపించిందండి? వీడియో మొత్తం చూస్తే నేను ఒక సీక్రెట్ రివీల్ చేస్తానన్నాను, ఏంటా అనుకుంటున్నారా? ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఎంతైతే ఉన్నాయో, అంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, నెక్స్ట్ హెయిర్ రీగ్రోత్ అవుతుంది, హెయిర్ సాఫ్ట్ అవుతుంది, షైనీగా ఉంటుంది, ఇవన్నీ చెప్పాను కదండి. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం వీక్లీ వన్స్ అయితే యూజ్ చేయాలండి. ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేశారంటే, మన హెయిర్ సపోజ్ సన్నగా ఉందనుకోండి, ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బౌన్సీగా కనిపిస్తుంది అనమాట. ఈ హెయిర్ ప్యాక్ లో నేను అబ్జర్వ్ చేసింది ఇదే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అలా అనిపించిందో లేదో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. లైక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైకే కదా, చేసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.